సీమాంధ్ర పాలకుల కంటే కేసీఆర్ ద్రోహమే ఎక్కువన్న సీఎం. బీఆర్ఎస్ సర్కార్ వల్లే కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగిందని వెల్లడి. వాస్తవాలపై చట్టసభల్లో చర్చిద్దాం రమ్మని కేసీఆర్ కు సీఎం రేవంత్ ఆహ్వానం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రమ్మన్నా వస్తామని స్పష్టీకరణ. కృష్ణా జలాల్లో హక్కుల్ని ఎవరికి తాకట్టు పెట్టబోమన్న రేవంత్. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడుతామని వ్యాఖ్య. హైదరాబాద్ కల్తీ కల్లు కేసులో 4 మృతి. నిమ్స్లో 31 మందికి చికిత్స, 3 పరిస్థితి విషమం. సిగాచి ప్రమాదంలో 8 మంది ఆచూకీ కష్టమన్న అధికారులు. బాధిత కుటుంబాలకు 15 లక్షల తక్షణ సాయం అందజేత. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు. ఐపీఎల్ టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ నిర్ధారణ. కాళేశ్వరం దగ్గర పెరుగుతున్న వరద. 85 గేట్లు ఓపెన్. నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఎరువుల కొరతపై స్పందించిన కేంద్రం. సీఎం రేవంత్ విజ్ఞప్తితో చర్యలు ప్రారంభం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం. రుణాల గ్యారంటీ ప్రతిపాదనకు పచ్చజెండా. పెట్టుబడులను అడ్డుకునే వైసీపీపై విచారణ జరిపిస్తామన్న సీఎం. మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయట్లేదని చంద్రబాబు ఆగ్రహం. మంత్రులు కేర్ఫుల్ గా ఉండాలన్న సీఎం. లేదంటే కొత్త మంత్రులతో చంద్రబాబు హెచ్చరిక. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న జగన్. వైసీపీ కార్యకర్తలు గాయపడటంపై ఆగ్రహం. ఏపీలో జాతీయ మహిళా సాధికారత సదస్సుకి ఏర్పాట్లు. తిరుపతి వేదికగా సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో కార్యక్రమం. 7 మండలాలు ఏపీలో కలవడం వల్లే గొడవ. భద్రాద్రి భూముల వివాదంపై మంత్రి సురేఖ రియాక్షన్. శ్రీశైలం జలాశయం నుంచి పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ. రాబోయే 3 నెలలు చేపల వేటకు నిషేధం విధించిన మత్స్యశాఖ. మంచిర్యాలలో ప్రాణహిత నదికి పెరిగిన వరద ఉధృతి. నది స్నానానికి వెళ్లొద్దని స్థానికులకు అధికారుల హెచ్చరికలు. గుజరాత్ లో కూలిన వంతెన. నదిలో పడ్డ వాహనాలు, 10 మంది మృతి. సింహాచలానికి తరలివచ్చిన వేలాది మంది జనం. తెల్లవారుజాము వరకు భక్తుల గిరి ప్రదక్షిణ. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు. బీహార్లో అలా జరగనివ్వమన్న రాహుల్ గాంధీ. రిటైర్మెంట్ తర్వాత ప్రకృతి వ్యవసాయంపై దృష్టి. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానన్న అమిత్ షా. ఔషధాలపై 200% వరకు సుంకాలు విధిస్తామన్న డొనాల్డ్ ట్రంప్. భారత్పై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణుల అంచనా. నమీబియాలో ప్రధాని మోడీ పర్యటన, అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం.
టిబెట్ విషయంలో జోక్యం చేసుకోవద్దు, అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా. రెండో స్థానంలో దీప్తి, మూడో స్థానంలో వందన. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత మహిళల హవా. నేడు భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్టు సిరీస్ లో చెరో మ్యాచ్ ని గెలిచిన ఇరు జట్లు.